DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. Yes, here we welcome our very own Allari Naresh Gariki. Heartiest welcome. సో ఎప్పుడు కూడా మనందరినీ నవ్వించే పాత్రలైన, మనందరినీ ఏడిపించే పాత్రలైన, సో ఇన్నోవేటివ్ కథలతో, కొత్త కొత్త క్యారెక్టరైజేషన్స్తో పలకరిస్తూనే ఉంటారు అల్లరి నరేష్ గారు. సో ఈసారి ఐ థింక్ మళ్ళీ ఆయన కంఫర్ట్ జోన్కి వచ్చేసి రంభా, ఊర్వశి, మేనక అంటూ మనందరినీ ఈ సెప్టెంబర్ 4వ తారీఖున పలకరించడానికి సిద్ధమైపోయారు. సో అల్లరి నరేష్ గారికి మరొకసారి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాం. ఎస్, చాలా కాలం తర్వాత మళ్ళీ మన తెలుగులో కనిపించబోతున్నటువంటి ఆర్ బ్యూటిఫుల్ సురభి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సో అలా మా సురభి గారిని జెంటిల్మెన్లోను, ఎక్స్ప్రెస్ రాజాలోను చూసాము. నేను చాలా రోజుల తర్వాత ఇప్పుడు రంభా, ఊర్వశి, మేనక అంటూ మనందరినీ పలకరించబోతున్నారు. ఎస్, మా రచ్చ రవి హార్టియెస్ట్ వెల్కమ్. మీరు పైకి వెళ్ళిపోండి, మీ టీం అంతా పైన ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, కానీ మీరు ಎಲ್ಲರೂ ఇక్కడే ఉందాం అనుకుంటున్నారు. సో అలా ఇవాళ రంభా, ఊర్వశి టీం అంతా చాలా పెద్ద టీం అనమాట, పెద్ద ఫ్యామిలీ ఇది. సో మా మ్యూజిక్ డైరెక్టర్కి అండ్ అలానే మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఇవాళ 4 హీరోయిన్లు. సో మామూలుగా ఉండదు, ఇవాళ స్టేజ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా కనిపించబోతూ ఉంది. ఎస్, మా బ్యూటిఫుల్ విష్ణుప్రియ హార్టియెస్ట్ వెల్కమ్. సో నిజంగానే రంభా, ఊర్వశి, మేనకల్లాగానే రెడీ అయి వచ్చారనమాట. మా రాశి, సో గుడ్ టు సీ యూ. సో మా ప్రిషి కూడా హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాం. అలా మనందరం కూడా సినిమాల్లో తెర మీద చూడటమే కానీ, సో డైరెక్ట్గా మా రంభా, ఊర్వశి, మేనకల్ని ఇలా ఈ ఈ కాస్ట్యూమ్లో, ఈ అవతార్లో చూడడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. అండ్ అలానే మా డైరెక్టర్ చంద్రమోహన్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్.
అండ్ అలానే మా గోల్డెన్ హ్యాండ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. అండ్ అలానే నిమ్మకాయల ప్రసాద్ గారికి కూడా సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో అందరూ కూడా మీ మీ ప్లేసెస్లో కూర్చుంటే మనం టీజర్ని చూసేద్దాం. మాకు తెలుసు మీరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో జస్ట్ టీజర్ మాత్రమే కాబట్టి సో అది చూస్తేనే మనకి ఎలా ఉండబోతుంది, సో ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ ఉండబోతున్నాయి, అండ్ అల్లరి నరేష్ గారు ఈసారి ఎలా కనిపించబోతున్నారు, ఎలా నవ్వించబోతున్నారు, అండ్ ఎలా ఏడిపించబోతున్నారు, సో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరందరూ కూడా మీ మీ ప్లేసెస్లో సెటిల్ డౌన్ అవ్వరా ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి సీటెడ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి సీటెడ్. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న వీళ్ళందరూ కూడా కూర్చోండి ప్లీజ్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. రంభ, ఊర్వశి, మేనక టీజర్ లాంచ్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అబ్బా, రంభ, ఊర్వశి, మేనక పలకడానికి వినడానికి ఎంత ఆహ్లాదంగా ఉందో, ఎంత పాజిటివ్గా ఉందో. సో ఆ కలర్ఫుల్నెస్ అంతా కూడా ఇవాళ ఈ ప్రాంగణంలో కనిపిస్తూ ఉంది. సో బేసిక్గా అల్లరి నరేష్ గారు ఒక సినిమాతో పలకరిస్తున్నారు అంటే ఫర్ ష్యూర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటేనే ఆ సబ్జెక్ట్ని మన ముందుకు తీసుకొస్తూ ఉంటారనమాట. చాలా ఇన్నోవేటివ్ క్యారెక్టరైజేషన్స్తో పలకరిస్తూ ఉంటారు. అండ్ దట్టు చాలా మంచి టేస్ట్ ఉన్నటువంటి మా ప్రొడ్యూసర్, మా గోల్డెన్ హ్యాండ్ రాజేష్ దండా గారు అసోసియేట్ అయి ఉన్నారంటే ఫర్ షూర్ ఈ సినిమా ఎంత బాగా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం ఈ సినిమా నుంచి ఒక పాటని చూసాం. చైతన్ భరద్వాజ్ గారు అద్భుతమైన మ్యూజిక్ని అందించారు, ధనుంజయ్ గారు పాడారు ఆ పాట. సో ఒక్కసారి టీం అందరికీ హాయ్ చెప్పేద్దామా. హలో, హాయ్. అబ్బా, ఎంత ఆనందంగా ఉందో. మా ముగ్గురు హీరోయిన్లు, అటుపక్క రంభ, ఊర్వశి, మేనక, ఇటుపక్క మా సురభి గారు. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. మీరొక్కరే కనిపిస్తున్నారు, అంతమంది అందమైన అమ్మాయిల మధ్యలో కూర్చున్నారు కావాలనే కదా రచ్చరవి గారు. అండ్ అలానే మరొకసారి మా అల్లరి నరేష్ గారికి హ్యాపీయెస్ట్ వెల్కమ్. సో ఇవాళ అల్లరి నరేష్ గారి ఫ్యాన్స్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ని జరుపుకోబోతున్నాం. సో మనందరం కలిసి 3, 2, 1 గో అని చెప్పేస్తే టీజర్ని చూసిద్దాం. ఓకేనా? ఆర్ యూ గైస్ రెడీ? ఓకే, రెడీ. 3, 1, here we go. Rambha, Urvashi, Menaka, teaser on screen please. Lights off.
ఎలా ఉంది టీజర్? అల్లరి నరేష్ గారు, మేము ఏదైతే మీ నుంచి మిస్ అయ్యామో ఇన్ని రోజులు, ఐ థింక్ మీరు మళ్ళీ ఆ జోనర్లోకి వచ్చేసారు. వీఆర్ లవింగ్ దిస్ జోనర్. సో అల్లరి నరేష్ గారు ఈజ్ బ్యాక్ అని అనిపిస్తుంది. ఒక్కసారిగా మాకు ఆ సీమ టపాకాయ్ అండ్ అలానే కితకితలు, ఆయన చేసిన కామెడీ ఫిలిమ్స్ అన్నీ కూడా అలా కళ్ళ ముందు కనిపించాయి. మాకు నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చేసింది. అండ్ ప్రతి డైలాగ్ కూడా అసలు ఒక్కొక్కటి దీనికి నవ్వేలోపు ఇంకొక డైలాగ్ అలా వస్తూనే ఉంది. అండ్ మా రంభా, ఊర్వశి, మేనకలు మామూలుగా లేదు. ఏంటమ్మా విష్ణుప్రియ, పులావ్ కావాలా అమ్మా? ఫేవరెట్ పులావా మీకు? మామూలుగా లేదు. సో జస్ట్ టీజర్లోనే ఇంత హిలేరియస్గా నవ్వుకుంటే మనం త్రూ అవుట్ సినిమాలో ఎలా ఉండబోతుందని స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. అండ్ నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ ఇలా బోల్డ్ అంతమంది వర్సటైల్ యాక్టర్స్ని చూస్తూ ఉన్నాం. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూడబోతున్నాం అని అయితే అర్థమైపోయింది. అండ్ స్పెషల్గా చేతన్ భరద్వాజ్ గారి మ్యూజిక్ కానివ్వండి అండ్ ఇలా బోలెడంతా డ్రామా ఉండబోతుందని అయితే అర్థమైపోయింది. సో ఫర్ షూర్ ఈసారి చాలా గట్టిగా హిట్ కొట్టబోతున్నారని అయితే అర్థమైపోయింది. సో అల్లరి నరేష్ గారు ఆయన కంఫర్ట్ జోన్కి వచ్చేసి మన అందరినీ మరొకసారి కడుపుబ్బ నవ్వించడానికి సిద్ధమైపోయారు. అండ్ రాజేష్ దండా గారు ఎప్పుడు ఏ సినిమాతో వచ్చినా కూడా ఖచ్చితంగా ఫర్ షూర్ అది షోర్ షాట్గా మన అందరినీ మెప్పిస్తుంది, ఆడియన్స్ని ఆకట్టుకునే ఉంటుంది. సో ఇప్పుడు టీం అందరు ఇక్కడికి విచ్చేశారు కాబట్టి సో వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ముందుగా మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో హియర్ వి వెల్కమ్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే ఈ సినిమాలో నా కంటి మీద కునికి అన్న పాటకి కొరియోగ్రఫీ చేసినటువంటి మా జిత్తు మాస్టర్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ జిత్తు మాస్టర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే వేద మాస్టర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. చోటా కే ప్రసాద్ గారికి సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమాలో మా రంభ, ఊర్వశి, మేనక అండ్ అలానే సురభి గారిని ఇంత అందంగా చూపించినటువంటి మా డిఓపి రామ్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలా బ్యాక్ టు బ్యాక్ పంచులతో మన అందరినీ నవ్వించి డైలాగులు అద్భుతంగా రాసినటువంటి మా రైటర్ నందు గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ రైటర్ నందు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఆయన ఎక్కడ కనిపించినా అలా రచ్చరచ్చ చేస్తూ ఉంటారనమాట. అది బుల్లితెర అయినా వెండితెర అయినా. సో మా రచ్చ రవి గారికి కూడా సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం. మధ్యలో అల్లరి నరేష్ గారిని కూర్చోబెట్టాల్సింది పోయి మీరు కూర్చున్నారు. అసలు ఎంత దుర్మార్గం ఇది. రండి, రచ్చ రవి గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. ఎస్, సో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో మన అందరినీ అల్లరి నరేష్ గారి ఎలా అయితే మిస్ అవుతున్నామో సో ఆ కామెడీ జోనర్ లాంటి అద్భుతమైన ఫిలింని మనకు అందించడానికి సిద్ధమైపోయినటువంటి మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మా డైరెక్టర్ చంద్రమోహన్ గారికి సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ చంద్రమోహన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, సో ఇప్పుడు నాకు తెలిసి అబ్బాయిలందరూ ఇంకా మెడ పట్టేస్తుందేమో ఇలా తిరిగి వెనక్కి వాళ్ళు వస్తూ ఉంటే. సో ముందుగా మా బ్యూటిఫుల్ విష్ణుప్రియ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. సో ఊర్వశిగా మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయినటువంటి మా విష్ణుప్రియ అటు బుల్లితెరపై ఎన్నో షోస్లో చూసాం అండ్ దయా అన్న సిరీస్లో చూసాం. అండ్ ఇప్పుడు రంభ, ఊర్వశి, మేనకలో ఊర్వశిగా చూడబోతున్నాం విష్ణుప్రియ గారిని. అండ్ అలానే ప్రిషా సింగ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ప్రిషా సింగ్ గారిని మేనకలాగా ఈ మూవీలో చూడబోతున్నాం. సో మా బ్యూటిఫుల్ ప్రిషా సింగ్ కి హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్, మా రాశి సింగ్, మా రంభ హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో మంచి మంచి సినిమాలతో మన అందరినీ పలకరిస్తూ ఉన్నారు. భూతద్దం, భాస్కర్ నారాయణ ఇలా ఫిలిమ్స్లో చూసాము మా రాశి సింగ్ని. 3 రోజెస్లో చూసాం. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో రంభాగా మన అందరినీ పలకరించబోతూ ఉన్నారు. అండ్ అలానే మా హీరోయిన్ సురభి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఎక్స్ప్రెస్ రాజా, జెంటిల్మెన్, రఘువరన్, బీటెక్ లాంటి ఫిలిమ్స్లో ఆవిడని చూసామని చాలా కాలం తర్వాత ఇప్పుడు మరొక్కసారి తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మనందరినీ పలకరించబోతూ ఉన్నారు. అండ్ అలానే మా ప్రొడ్యూసర్ ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించినటువంటి మా నిమ్మకాయల ప్రసాద్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ నిమ్మకాయల ప్రసాద్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే కే ర్యాంప్ అంటూ ర్యాంప్ ఆడించినటువంటి మా మరొక ప్రొడ్యూసర్ రాజేష్ దండా గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక సామజవర్గమున, ఒక ఊరు పేరు భైరవకోన అండ్ కే ర్యాంప్ వంటి ఫిలిమ్స్ని మనకు అందించినటువంటి మా ప్రొడ్యూసర్ రాజేష్ దండా గారికి హార్టియెస్ట్ వెల్కమ్.
ఎస్, అటు నవ్వించే పాత్రలైనా, ఇటు మన అందరినీ కదిలించే పాత్రలైనా, ఏడిపించే పాత్రలైనా, సో అది అల్లరి అయినా, గమ్యమైన, నాంది అయినా, ఉగ్రమైన, మహర్షి అయినా, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలతో మనందరినీ ఎప్పుడు పలకరించేటువంటి మా హీరో అల్లరి నరేష్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ వెరీ ఓన్, our beloved actor Allari Naresh gariki heartiest welcome. Yes, that's the whole team of Rambha, Urvashi, Menaka. గట్టిగా ఒక్కసారి క్లాప్స్. అబ్బా, ఇవాళ అంతా స్టేజ్ అంతా చాలా కలకలగా కలర్ఫుల్గా ఉంది. ఇన్ అ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. అసలు ఎప్పుడైనా అబ్బాయిలు ఇంత ముందుకు వచ్చారా మీరు? చేతన్ భరద్వాజ్ గారిని కూడా పిలిచాము. మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు, ప్లీజ్. ఒక RX100, ఒక SR కళ్యాణ మండపం లాంటి బ్యూటిఫుల్ ఫిలిమ్స్కి మ్యూజిక్ అందించినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సేమ్ అలానే ఒక గ్రూప్ ఛానల్స్ కోసం కూడా. Yeah, here so hot ra, because you guys are so hot. ఓకే, సో అల్లర్ నరేష్ గారు కాకుండా ఓన్లీ నలుగురు అమ్మాయిలు ఒక పిక్చర్. పర్ఫెక్ట్. యా, సురభి గారు ప్లీజ్. सुरभि जी, आप भी ज्वाइन हो जाओ. हाँ, रेडी. ఓకే, సో ముందుగా మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి గారితో మొదలు పెడదాం. సో బ్రహ్మకడలి గారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, నరేష్ గారి ఫ్యాన్స్ అందరికీ
థ్యాంక్స్ అండి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి గురించి చెప్పాలంటే చాలామంది ఉన్నారు. అందరి గురించి చెప్పలేదు కానీ సింపుల్గా ఒకే ఒక మాట చెప్తా. ఈ సినిమా సీమ టపాకాయలాగా పేలుతూ కితకితలు పెడుతూ అల్లరి చేయడానికి మీ ముందుకు వస్తుంది. ఇది పెద్ద థియేటర్ మామూలుగా దద్దరిల్లదు, అంత అల్లరి చేయడానికి మీ ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వేద మాస్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చారా ఆయన? ఓకే, వెనకాల దాక్కున్నారు ఆయన, రండి ముందుకి. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో అంటే చాలా బిట్ సాంగ్స్ చేశాను అండ్ ఒక మెరకెల్ సాంగ్ ఒకటి వస్తుంది. సో ఇప్పుడు చెప్పకూడదు దాని గురించి. సో థియేటర్లో ప్రామిస్ చేస్తున్నా వేరే లెవెల్లో ఉంటుంది నాకు తెలిసి. సో థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి అండ్ నాకు బాగా సపోర్ట్ చేశారు మా హీరో సారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ, వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ మాకు ఇవాళ స్టేజ్ మీద మా పని టెక్నీషియన్ కన్నా బౌన్సర్లా ఉందాం అనిపిస్తుంది యాక్చువల్లీ. కాబట్టి మా రంభవరసి కోసం బౌన్సర్గా కూడా మారిపోవచ్చు. యాక్చువల్లీ మా రంభవరసి మేనకా సినిమా మనకు తెలుసు, నరేష్ గారు ఈ లాస్ట్ సమ్ మూవీస్ జర్నీలో మనం ఏం మిస్ అయిపోతున్నామో మీ అందరికీ తెలుసు. అంటే ఆయనకి వెరైటీ మూవీస్ కొత్త ఏం కాదు, చేస్తూనే ఉన్నారు, చేసిన ప్రతిసారి మనం అప్రిషియేట్ చేస్తూనే ఉన్నాం. ఈసారి ఈ సినిమాతోటి ఏదైతే లాంగ్ గ్యాప్లో మనం అందరూ మిస్ అవుతున్నామో దానికి 10 times మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. దాంట్లో మాత్రం నో డౌట్ అండి, అంత బాగా వచ్చింది సినిమా. ఈ మూవీలో మనకున్న స్పెషల్ ఏంటంటే రంభవరసి మేనకలు రావాలంటే బుక్ మీద ఒక ప్యాటర్న్ గీయాలి. అది టీజర్లో మీరు చూశారు, ఒక ప్యాటర్న్ గీశారు, రంభవరసి మేనకలు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేది మాత్రం మాటల్లో చెప్పలేం, థియేటర్లో దద్దరిల్లిపోతుంది. అలాంటి బుక్ మనకు కూడా దొరికితే బాగుండి అనిపిస్తుంటుంది కూడా. ఏంట్రా తమ్ముడు ఏదో అంటారు. ఓకే, ఎంటర్టైన్మెంట్కి రెడీ అయిపోండి. చాలా తొందరలో September 4th రిలీజ్ అవబోతుంది సినిమా. చాలా 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 ఎంటర్టైన్ చేస్తుంది, ఇది మా ప్రామిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ అబ్బాయిలంతా ఏమని ఫీల్ అవుతున్నారంటే మనసులో ఎవరిని చూడాలో ఎవరిని చూడకూడదో అర్థం కావట్లేదు ఏంటి అని. ఓకే, సో ఇంత అందంగా ఫ్రేమ్స్ని పెట్టి మా అందరినీ పలకరించబోతున్నటువంటి మా డిఓపి రామ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. నిజంగా అల్లరి నరేష్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ కామెడీ సినిమాతో వచ్చారు. డెఫినెట్లీ మీ అందరికి నచ్చిద్ది, ఎంటర్టైన్ అవుతారు, ఇది మా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఎప్పుడు కూడా తన అమేజింగ్ మ్యూజిక్తో మ్యాజిక్ చేసేటువంటి మా చైతన్ భరద్వాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి అందరికీ. మీ అందరికీ టీజర్ బాగా నచ్చింది, అర్థమవుతోంది మీ అందరి అప్లాస్ చూస్తూ ఉంటేనే. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఇంత బిజీ స్కెడ్యూల్స్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కెరియర్స్లో చాలా టైట్ స్కెడ్యూల్లో వర్క్ చేస్తూ ఉంటారు. రిలాక్సేషన్ చాలా అవసరం. 100% మీ అందరికీ ఒక మూవీ కోసం ఒక 2.5 hours మీరు స్పెండ్ చేస్తున్నారంటేనే మీ వాల్యుబుల్ టైంని ఇస్తున్నట్టు. అండ్ వీఆర్ షూర్ ఇది ఒక మంచి ఎంటర్టైనర్గా 100% మీ అందరి ముందుకి రాబోతోంది. ఫుల్ లెంత్ ఎంటర్టైనర్, ఫుల్ ఫన్ ఉంటుంది. ఒక డైలాగ్ ఎండ్ అయ్యే లోపల ఇంకో డైలాగ్ వస్తుంది. సో మీరు నవ్వడానికి కూడా స్కోప్ ఉన్నంత ఫుల్ ఫన్ ఉంటుంది. ఎంజాయ్ చేశాను మొత్తం స్కోర్ అంతా చేస్తున్నప్పుడు కూడా మొదలుపెట్టాం. సో వెరీ ఎక్సైటెడ్, మీ అందరి ముందుకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీ అందరం తీసుకొస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ రాబోతున్న సాంగ్స్ కూడా మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతాయి. చాలా పాజిటివ్గా ఉన్నాం టీం అందరం. వెరీ మచ్ మీ అందరూ హ్యాపీగా వెళ్తారు, ఫుల్ నవ్వుకుంటూ వెళ్తారు మూవీ నుండి, థియేటర్ నుండి బయటికి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నచ్చితే 100% షేర్ చేయండి టీజర్ని. ఇంకా చూడని వాళ్ళందరూ కూడా చూస్తారు. డెఫినెట్లీ చూసిన ప్రతి ఒక్కరు అయితే కనెక్ట్ అవుతారు, అది మా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, మీకు కనుక ఒకవేళ టీజర్లో చూపించినట్టు ఆ ఐటెం దొరికితే మీరేం కోరుకుంటారు? నేను ఓన్లీ హ్యాపీనెస్ కోరుకుంటా. ఓన్లీ హ్యాపీనెస్, తదాస్తు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా రైటర్ నందు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్. ఈ సినిమా టీజర్ ఎలా ఉంది గైస్? టీజర్ ఎలా ఉంది?
టీజర్ 10% ఉంటే సినిమా 200% ఉంటుంది. ఇది గ్యారంటీ. ఎందుకంటే చాలాసార్లు చూశాను నేను సినిమా. తనే కథ రాసి చెప్పాడు ఫస్ట్ టైం చంద్రమోహన్. మా రాజేష్ అన్న తమ్ముడు ఒక కథ ఉంది వినాలి అన్నాడు. నేను వెళ్ళా. అప్పటికే 2-3 కథలు వినిపించాడు నరేష్ గారి కోసం. అవి పెద్దగా ఎక్కలేదు నాకు. తర్వాత ఈ కథ వినాలి తమ్ముడు అంటే సర్లే ఏదో ఉంటుందిలే వినేద్దామని వచ్చాను. నిజంగా బ్రో. కానీ అదిరిపోయింది కథ. చంద్రమోహన్, మన డైరెక్టర్ చంద్రమోహన్ అదరగొట్టాడు. నేను సామజవర్గమున నారీ నారీ రైటర్ని నేను. దాంట్లో లాగే దీంట్లో కామెడీ అవసరమయ్యే అన్న పెట్టుకున్నారు నన్ను. థ్యాంక్ యూ అన్న, ఒక హిట్ సినిమాకి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది అల్లరి నరేష్ గారిని చూసండి. అల్లరి నరేష్ గారిలో ఒక 10 years నుంచి అల్లరి లేదు. అల్లరి ఓన్లీ నరేష్ గారే ఉన్నారు సినిమాల్లో. అందరం మనం మిస్ అయిన కితకితలు, బ్లేడ్ బాబ్జీ, బెండప్పరావు ఆర్ఎంపి, సీమశాస్త్రి, సుడిగాడు, ఈ అల్లరంతా ఈ సినిమాలో చూడబోతున్నారు. ఈయనతో పాటు మన పెద్ద నరేష్ గారు కూడా ఇంకా అల్లరి చేస్తారండి. నరేష్ స్క్వేర్ ఉంటుంది ఈ సినిమాలో అల్లరి. థ్యాంక్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందండి. చూసి కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నందు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ని అడిగాము, డిఓపిని అడగలేదని ఫీల్ అయ్యారు ఆయన. రండి. సో ఆ చక్రం దొరికితే మీరు ఏం కోరుకుంటారు? రండి. బేసిక్గా డిఓపిలు చాలా తక్కువ మాట్లాడతారు, ఇంత అల్లరి చేయరు, మాకు అర్థమైంది. రండి చెప్పండి. ఒకవేళ ఆ చక్రం కనుక మీకు దొరికితే మీరేం కోరుకుంటారు? నేను కూడా అదే కోరుకున్నాను. సేమ్ ఆన్సర్ రిపీట్ అవ్వకుండా ఆన్సర్ చెప్పండి. ప్రొడ్యూసర్ గారు ఏమంటున్నారంటే ఐటమ్ సాంగ్లో మిమ్మల్ని పెట్టి తీస్తానంటున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు మా రచ్చ రవణ కమాన్. తమ్ముడు లవ్ యూరా. నువ్వు అప్పటి నుంచి కలిసి మా విష్ణుప్రియని చూసి ఇంతమంది ఉన్న విష్ణుప్రియకు క్లోజ్ వేసి నిండుగా చూస్తున్నా తమ్ముడు. నీ ప్రేమ నాకు అర్థమైందిరా. నిజంగా నీకు ఒక ఫోటో కూడా ఇప్పిస్తారా నువ్వు వస్తే మాత్రం? నేను ఇప్పిస్తారా నిజంగా? ఆయన ఆల్రెడీ సబ్స్క్రైబర్, ఫోటో అక్కర్లేదు. థ్యాంక్ యూ. నైస్. ఓకే, మీడియా మిత్రులు, ఇంతమంది అల్లరి నరేష్ అన్న కోసం వచ్చిన మీడియా మిత్రులకు చూసిన ఇంత గ్రాండ్గా వస్తున్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్ గారు రాజేష్ అన్న దండయాత్ర, కామెడీ దండయాత్ర సెప్టెంబర్ 4వ తారీఖు చేస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, అల్లరి నరేష్ అన్న అల్లరి 100 times పట్టుకొని అదే బూస్ట్ తోటి. నిజంగా చెప్తున్నా, నేను ఒక కమెడియన్గా చెప్తున్నా, ఈ సినిమాలో వెన్నెల కిషోర్ అన్న, పెద్ద నరేష్ అన్న, చిన్న నరేష్ అన్న, వీళ్ళందరితో పాటు నాకు కూడా ఒక అవకాశం. కానీ ఇక్కడ రంగు, రుచి, చిక్కదనం, వీళ్ళందరితో పోటీ పడే ఒక హీరోయిన్, డైరెక్టర్ చూసిన విధానం కామెడీ 100% అమ్మి థియేటర్లో మెగా ఫ్యాన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరి ఫ్యాన్స్ విజిల మధ్యలో ఏం చెప్పట్లే. మీ అందరికీ చెప్తున్నా, మీ అందరికి ఏం కావాలో అందులో ఉంది. ఇక్కడి నుంచి అక్కడి దాకా ఏమేం కావాలో బాగా రాశాడు, బాగా అందించాడు. అరే మీ టికెట్ రమ్, ROM రమ్, రమ్ము కిక్కిచ్చినంత రమ్ ఇస్తుందిరా రంభా ఊరసి మేనక 100%. థ్యాంక్ యూ సో మచ్. సెప్టెంబర్ 4 ఒకసారి ముందుకు రండి రా, మీ ముగ్గురు మీ ముందు రండి రా. 3 people కమ్రా మేనక చెప్పురా. అరే ఒకసారి హాయ్ చెప్పండి అందరికి అక్కడ లాస్ట్ బెంచెస్. అదిరా రంగు, రుచి, చిక్కదనం, రచ్చరవి. అబ్బా థ్యాంక్ యూ. కాదు, వాళ్ళకి హాయ్ చెప్పించడం కోసం కాదు, మధ్యలో మీరు నిల్చొని ఫోటో దిగడం కోసం. మాకు అర్థమైంది కాదు. ఓకే, సో ఒకవేళ మీకు కనుక ఆ చక్రం దొరికితే, ఆ మాయా చక్రం, మీరేం కోరుకుంటారు? నేను చచ్చిపోకుండా టాలీవుడ్లోనే బతికుండాలని కోరుకుంటా. నాకేం లేదు నాయన, మీ అందరితో ఉండాలనే కోరుకుంటా. బతికినా చచ్చినా సినిమే, నాకు ఇంకోటి లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు మా ఇంత అద్భుతమైన ఫిల్మ్ని బోల్డ్ ఎంత కామెడీ టైమింగ్తో, బోల్డ్ ఎంతమంది వర్సటైల్ యాక్టర్స్ని, అండ్ అలానే అల్లరి నరేష్ గారిని ఎలా అయితే ఇన్నాళ్ళు మిస్ అయ్యామో, సో అల్లరిని మనకు మరొకసారి చూపించడానికి వచ్చేస్తున్నటువంటి మా డైరెక్టర్ చంద్రమోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ బిగ్ థ్యాంక్స్. ఫస్ట్ అసలు ఈరోజు మనం ఇక్కడ వచ్చింది ఫస్ట్ ఈ ఫిల్మ్లో, మూవీలో ఉన్న క్యారెక్టర్స్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేయడానికి. ఈ మూవీలో హీరో గారి పేరు సూరి.
ఇతను మనందరిలాగా ఒకలాగే జస్ట్ రోడ్డు మీదకి వెళ్తా ఉంటే మన ఇంటి పక్కన ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, అన్నయ్యగా తమ్ముడుగా ప్రతి ఇంట్లో ఉండే ఒక క్యారెక్టర్. అలాగే రంభా ఊర్వశి మేనక, అలాగే మా హీరోయిన్ గారు సురభి. సో ఫస్ట్ వీళ్ళు ఎలా ఉంటారు, అసలు ఈ సినిమా ఏంటి, ఆ టీజర్ అందుకే ప్లే చేసి చూపించాం. నెక్స్ట్ థింగ్, నా జర్నీ ఈ ఫిల్మ్ వరకు స్టార్ట్ అయింది. ఫస్ట్ బిగ్ థ్యాంక్స్ టు ప్రసాద్ గారు, రాజేష్ అన్న, దాని ముందు నుంచి నాతో ట్రావెల్ చేస్తున్న రామరెడ్డి గారు, చోటకే గారు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి నా అడుగులో ఒక చిన్న తోడుగా నిలబడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఫ్యూచర్లో చాలా మాట్లాడతాను, ఈ జర్నీ గురించి డీటెయిల్డ్గా చెప్తా. బట్ ఇది మాత్రం కేవలం క్యారెక్టర్స్ని మీకు ఒకసారి చూపించాలి. అండ్ రెస్పాన్స్ అదిరిపోయింది. బిగ్ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ ఫిలింలో ఒక్కటి మాత్రం నేను అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. మీరు ఏదైతే టీజర్లో చూసారో, బుక్ క్రాక్ అయితే రంభా ఊర్వశి మేనక దిగాక ఏమవుద్ది అనేది, దిగాక మాత్రం రచ్చరవి చెప్పినట్టు September 4th దద్దరిల్లిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ హియర్. నా డిపార్ట్మెంట్ నుంచి, ప్రొడక్షన్ నుంచి, ఎవ్రీవన్. ఐ విల్ మెన్షన్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరేం కోరుకుంటారు? యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఆల్రెడీ సినిమా తీశారు, ఆ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టి, సో మీరు రియల్ లైఫ్లో ఒకవేళ అది కనుక మీకు దొరికితే మీరేం కోరుకుంటారు? అంటే సక్సెస్ ఎవరైనా కోరుకుంటారు, బట్ చిన్న ఎమోషనల్ చెప్పలేదు. చెప్పండి, ఆఫ్ కోర్స్ చెప్పండి. అంటే నేను 2010లో అసోసియేట్గా కరుణాకరన్ గారి దగ్గర డార్లింగ్ వర్క్ చేశాను, రైటర్గా, అసోసియేట్గా. తర్వాత వన్ నైట్ నేను మానేస్తాను సార్, డైరెక్షన్ చేస్తాను అంటే, వద్దురా తమ్ముడు ఇంకొంచెం టైం తీసుకుంటే, లేదు మా అమ్మ నాన్న వయసు అవుతుంది, ఐ వాంట్ టు మేక్ దమ్ వెరీ హ్యాపీ, మా ఫాదర్ని బాగా చూసుకోవాలి, అమ్మని బాగా చూసుకోవాలని. సో నేను మానేసి డైరెక్షన్ చేస్తాను. సో ఫర్ దట్ టైం బీయింగ్ పట్టింది. టైం బాగాలేక కొంచెం, మా ఫాదర్ ఇప్పుడు ఇల్ హెల్త్, ఆయన నన్ను కూడా గుర్తుపట్టట్లా. నిజంగా ఆయనకి నా సక్సెస్ చూపిద్దాం అనుకున్నా. మా అమ్మ చూస్తుంది, అయ్యా ఎప్పుడు వస్తారా టీవీలో, నీ సక్సెస్ నేను చూడాలని. సో నాకు విషయం ఉంటే మా నాన్నగారు ఒకసారి నన్ను గుర్తుపెట్టి నన్ను టీవీలో చూస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వి ఆల్ విష్ దట్ అండి, వి ఆల్ విష్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, సో మీరందరూ అప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మా విష్ణుప్రియ మాట్లాడే టైం వచ్చింది. కమాన్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చి ఇంత టన్నుల ఎనర్జీ మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రంభా ఊర్వశి మేనక, నాకు ఈ ఆపర్చునిటీ రావటం నిజంగా ఒక డ్రీమ్. చాలామంది నా కోసం ప్రేయర్స్ చేసి నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావాలి అని దండం పెట్టుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్లెస్సింగ్ మీ. 10 years ఆఫ్ ఇండస్ట్రీ టీవీలోనే ఉన్నాను, బట్ ఇలా ఒక వెండి తెర మీద ఒక గోల్డెన్ ఆపర్చునిటీ రావటం ఈజ్ అ బ్లెస్సింగ్. థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు, థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు, అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఫర్ సపోర్టింగ్ అండ్ బీయింగ్ అ లవ్లీ టీమ్. మిగతాది తర్వాత మాట్లాడుకుందాం, ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటన్నా పులావ్ కావాలా నీకు? యా, తెలుసు కదా, ఆంధ్ర వాళ్ళం, ఆంధ్ర ఊర్వశి. ఓహో, మీరు ఆంధ్ర ఊర్వశి. సరే, ఒకవేళ మీకు కనుక ఆ చక్రం దొరికితే, సో మీరేం కోరుకుంటారు? నాకు మోక్షం కావాలి. ఏం మోక్షం నానా? అది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది ఎవరికి అర్థం నాకు కాదు. తెలుసు, నీ స్టోరీ అంతా నాకు తెలుసు. ఇంకా నీతో కూర్చుంటే గంటలు కూర్చోవాలి నీ స్టోరీ వినడానికి. ఓకే, అండ్ ఇప్పుడు మా ప్రిషి సింగ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రిషా సింగ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు ఇక్కడ వచ్చి మా సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఇన్ తెలుగు. Well, this evening would have been not possible without our director Garu. So thank you so much, sir, for this opportunity, for this amazing story. And of course, our producer Garu. Sir, you are amazing with your creativity and your script selections. Like what scripts you select is just amazing. Thank you so much for this opportunity, sir. And I'm just fortunate to be here today and just feeling grateful, amazing, and with, I feel super blessed, amazing that I have worked with this two amazing female, such a sweetheart they are, so I'm just very grateful. And of course, our hero Garu, he's super amazing, supportive, and very
relax at set. I just feel like, you know, how he just do that switch on, switch off acting. I'm like, he's just coming very with blank face and then he just start act. So it's just very inspiring and I learned a lot with him. So yeah, I'm a little nervous, but yeah, looking forward to see to all of you witness this amazing film, Ramba Urvashi Menka, on 4th of September. Please go and watch. Thank you. థ్యాంక్ యూ ప్రిషాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మా అందాల రాశి, మా రంభ రాశి సింగ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్. ఈరోజు చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఫస్ట్ ఆఫ్ అందరూ విష్ణుప్రియ కోసమేనా? మా కోసం ఎవరు లేదా? డబ్బులు వచ్చిందా అమ్మాయి? లేదు లేదు, మీకోసం కూడా ఉన్నారు. రాశి కోసం ఎవరు లేరా? చూడండి, జస్ట్ మామూలుగా జోక్ చేస్తున్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్. మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ రంభా, బికాజ్ I got this opportunity to show my versatility, and thank you so much Rajesh garu, amazing producer. And ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి, కానీ ట్రైలర్ లాంచ్ ఉంది, ప్రీ రిలీజ్ ఉంది. సో ఐఎమ్ కీపింగ్ ఫర్ దోస్ టైమ్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్. అండ్ అల్లరి నరేష్ గారు, అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ కామెడీ టైమింగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. బట్ మీ అందరూ ఈ మూవీని చాలా 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 ఎంజాయ్ చేస్తారు, అండ్ యూ విల్ సీ అ డిఫరెంట్ రాశి ఇన్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాశి, సో గుడ్ టు సీ యూ. ఎస్, సో చాలా కాలం తర్వాత మనందరినీ పలకరించిపోతున్నారు మా బ్యూటిఫుల్ సురభి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఈరోజు రంభా ఉర్వశి మేనకా టీజర్ లాంచ్లో మీ అందరితో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. హౌ డిడ్ యూ లైక్ ద టీజర్? కాంట్ హియర్ యూ, వన్ మోర్. Thank you so much. First of all, na heartfelt gratitude to my producer Rajesh garu, my director Chandra Mohan garu, DOP garu Ram garu. Where are you? Yeah. And our favorite Alani Naresh garu. Thank you so much. I think this opportunity has been a blessing for me, and heartfelt gratitude. That's all I can say. And the three celestials, you guys look amazing. So thank you so much, and looking forward to the trailer and the film on the September 4th. So thank you. Yeah. థ్యాంక్ యూ సురభి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అన్నపూర్ణ స్టూడియోస్ అన్న ప్రెస్టీజియస్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని చూసాం. అండ్ ఇప్పుడు నిమ్మకాయల ప్రసాద్ గారు ఈ సినిమాతో పలకరించబోతున్నారు. సార్, ఒక 2 మాటలు మాట్లాడతారా ఏమైనా ప్లీజ్? నో, ఓకే. సో ఆయన జస్ట్ మంచి మంచి సినిమాల్ని మాత్రమే అందిస్తూ ఉంటారనమాట, అలా బ్యాక్ ఎండ్ నుండి. ఓకే, సో ఇప్పుడు మా గోల్డెన్ హ్యాండ్ అయినటువంటి మా రాజేష్ దండా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. టీజర్ ఎలా ఉంది? సూపరా? థ్యాంక్ యూ. నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా ప్రసాద్ గారితో జర్నీ స్టార్ట్ అయింది. స్టేజ్ మీద అందరికీ చెప్పినట్టున్నారు నా పేరు చెప్పొద్దని, అందుకే ఎవరు చెప్పలేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ నేను ప్రతి సినిమా ఏదైనా కథ విన్న వెంటనే ఇది సినిమా చేయొచ్చా చేయకూడదా అని ఫస్ట్ ప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్తాను. ఒక సినిమా వద్దు రాజేష్, ఇది వర్కౌట్ అవుదన్నారు, తీశాను, అదే జరిగింది. అదొక లెసన్. నెక్స్ట్, ఈ రంభా ఉర్వశి మేనకా అన్నపూర్ణ స్టూడియోస్ 50 years ఇండస్ట్రీకి వచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి 50 years బ్యానర్తో ఒక 8 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్గా నేను ఇది కొలాబ్ అయ్యి అన్నపూర్ణ స్టూడియోతో చేయటం. అది నరేష్ గారు వింటేజ్ కామెడీ నాంది నుంచి అన్ని సీరియస్ సినిమాలు చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ రంభా ఉర్వశి మేనకా స్క్రిప్ట్ విని ఓకే చేసుకున్నాం. ఇది అన్నపూర్ణ స్టూడియోస్తో కలిపి చేయటం ఇదొక ఆనందకరమైన రోజు నాకు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్ అండ్ నాగార్జున సార్. థ్యాంక్ యూ టు అన్నపూర్ణ స్టూడియోస్ హోల్ ఫ్యామిలీ. మా డైరెక్టర్ చంద్రమోహన్, ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన డైరెక్టర్లందరిలో ది బెస్ట్ డైరెక్టర్. ఏదైతే కథ చెప్పాడో దాన్ని అంతకన్నా అద్భుతంగా తీశాడు. మంచి పాటలు ట్యూన్లు పట్టుకున్నాడు.
రేపు థియేటర్లో నవ్వులు మొత్తం ముగిపోద్ది, అందులో నో డౌట్. నేను ఎప్పుడు సామాన్య గమన రిలీజ్కి 5 రోజుల ముందు ప్రివ్యూ చేశాను. కే ర్యాంప్ ఇదే ఇక్కడే ఈ ట్రిబుల్ఏలోనే టీజర్ ఈవెంట్లో తొడగొట్టి చెప్పాను ఈ సినిమా సూపర్ హిట్ అని. అలాగే భైరవకోనకి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, ఈ రంభా ఊర్వశి మేనక ఒక చరిత్ర. థియేటర్ నవ్వులు మోత మోగిపోతాయి, మామూలుగా ఉండదు. సెప్టెంబర్ 4th మీరందరూ థియేటర్కి వచ్చి ఈ రంభా ఊర్వశి మేనక సినిమాని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టీం, మా టీం బ్రహ్మగారు, చోటా గారు, ప్రమో రవి, ప్రతి ఒక్కరిని ఫ్యూచర్లో అందరి గురించి మాట్లాడతాను. అలాగే సురభి, థ్యాంక్ యూ సురభి, కథ వెంటనే ఓకే చేసినందుకు. అలాగే రంభా ఊర్వశి మేనకలు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి సినిమా ఒక ఎత్తు, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నరేష్ గారు కామెడీ, పెద్ద నరేష్ గారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. అండ్ నరేష్ గారు, ఈ సినిమా తర్వాత మళ్ళా ఈ సినిమా రిలీజ్కి ముందే నరేష్ గారితో నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయబోతున్నాను. అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాను. సెప్టెంబర్ 4 థియేటర్లో కలుద్దాం. ఇంకా చాలా ఫంక్షన్లు ఉన్నాయి, దీని జనాల్లో గట్టిగా తీసుకెళ్తాను. థ్యాంక్ యూ ఉండాలి. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఓకే, మేము అందరినీ అడిగాము, మా ప్రొడ్యూసర్ గారు ఆన్సర్ చెప్పకపోతే ఇలా. ఒకవేళ మీకు కనుక మ్యాజిక్ చక్రం దొరికితే సో మీరేం కోరుకోబోతున్నారు? నేను డే రిపీట్ అవ్వాలని కోరుకుంటా సెప్టెంబర్ 4th నుంచి. దట్స్ సో స్వీట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మనందరం ఆయన నుంచి మిస్ అయిన కామెడీతో మనందరినీ కడుపుబ్బా నవ్వించడానికి ఆ ఫన్ జోన్లోకి, ఆ ఎంటర్టైన్మెంట్ జోన్లోకి మనందరినీ తీసుకెళ్ళబోతున్నటువంటి మా అల్లరి నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చే మీడియా మిత్రులకి అండ్ ఆడియన్స్ అందరికీ నమస్కారం. ఇందాక చోటా ప్రసాద్ గారు చెప్పారు 10 సంవత్సరాలు అయింది నరేష్ని కామెడీ సినిమా చూసాను. మార్చింది మీరే. ఇదిగోండి ఈయన రాజా గారు, చోటప్ గారు, బ్రహ్మ గారు, వీళ్ళందరూ నాందితోటి నన్ను అంటే డిఫరెంట్ సినిమాలు చేద్దామని నన్ను ఎంకరేజ్ చేశారు. బట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్వేస్, అంటే నేను ఎప్పుడు చెప్పాను కామెడీని ఎప్పుడు వదలలేదని. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ రైట్ స్క్రిప్ట్. అండ్ చాలా రోజుల తర్వాత నాకు చంద్రమోహన్ గారు వచ్చి ఒక కథ చెప్పారు. దాని తర్వాత ఆ కథ బాగా నచ్చింది. అండ్ ఇంకో హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే అన్నపూర్ణ అండ్ అలాగే హాస్య ఇద్దరు కొలాబరేట్ అవుతున్నారంటే దాట్స్ అంటే ఒక వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి నేను నాగార్జున గారు పెద్ద ఫ్యాన్ని. దాని తర్వాత ఆయనతో యాక్ట్ చేశాను నా స్వామి రంగాలు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నాను. సో ఇట్స్ ఆల్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు ఉంది. అండ్ ఈ సినిమా నేను డెఫినెట్గా చెప్తానండి. అంటే శ్రీనివాస్ రెడ్డి లేడు, ఇవాళ రాలేదు. పెద్ద నరేష్ గారు ఆయన కూడా షూటింగ్లో ఉన్నారు. మేము 2వ రోజు 3వ రోజు షూటింగ్ చేస్తుంటే శ్రీనివాస్ రెడ్డి వచ్చి నా దగ్గరకు వచ్చి ఒకటి అన్నాడు. అన్న ఒకటి చెప్పాలన్నాడు. ఏంటన్న? నాకు ఎందుకు ఈవీస్ వచ్చిన కదా సెట్లో వచ్చినట్టుందన్న చాలా రోజుల తర్వాత. ఎందుకంటే అంతమంది ఆర్టిస్టులు, 30-40 మంది ఆర్టిస్టులు అండి. అంటే కరోనా తర్వాత తెలియకుండా సినిమాలు కానివ్వండి, లేకపోతే టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ని కానీ కుదించడం మొదలుపెట్టారు. బట్ ఈ సినిమాకి మాకు చాలామంది కావాల్సి వచ్చారు. దాదాపు 30-35 మంది యాక్టర్స్ అండి, కామెడియన్స్ కానివ్వండి, అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి. సో ఐ వాస్ చిన్న కొంచెం భయం ఉంది రాజా గారు ఎక్కడ అని. బట్ రాజా గారు అనుకున్నట్టు అందరినీ తీసుకొచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ డెఫినెట్గా నేను చాలా రోజులు ఎప్పుడు చెప్పను, ఈ సినిమా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ డెఫినెట్గా 2.5 hours మీరు ఏదైతే 10 సంవత్సరాల నుంచి మిస్ అయ్యారనుకుంటున్నాను నరేష్ని, అది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ 2.5 hours మిమ్మల్ని కంటిన్యూస్గా నవ్విస్తాం. అండ్ థ్యాంక్స్ టు సురభి ఫర్ బీన్ అ కోస్టార్, వండర్ఫుల్ కోస్టార్. అండ్ మా రంభా ఊర్వశి మేనక వీళ్ళతోటి సెట్లు అంటే తెలుసు కదా, ఒక్కొక్కరు దిగటానికి ఎంత టైం పట్టింది క్యారవాన్ నుంచి రావడానికి. బట్ ఎప్పుడు పాపం అంటే ఎస్పెషలీ ముగ్గురు గురించి ఎందుకు చెప్పాలంటే, డిసెంబర్లో షూటింగ్ చేస్తున్నాం. ఆ టైంలో ఆల్మోస్ట్ 6 to 7 ఉంది. ఆ టైంలో ఇలాంటి కాస్ట్యూమ్స్ చేసుకుని నైట్ అంతా దాదాపు పొద్దున్న 5 వరకు 6 వరకు షూట్ చేశారు. అండ్ వాళ్ళు చాలా సిన్సియర్గా చేశారు. అండ్ అందరికీ ఈ సినిమా చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, అలాగే మా నందు గారు, నాకు ఆయన చాలా ఇష్టం. అంటే చాలామంది అడుగుతున్నారు కామెడీ సినిమాలు ఎందుకు రావట్లేదు ఈ మధ్యకాలం అని. కామెడీ రాసి వాళ్ళు తక్కువయ్యారు. అండ్ నేను అదే చెప్పారు నందు గారికి, సార్ మీరు డైరెక్టర్ అయిపోవద్దు అండ్ ప్లీజ్ సీరియస్ సినిమాలు కాదు కామెడీ సినిమాలు రాయండి అని. అండ్ ఆయన ఒక విజన్, చంద్రమోహన్ గారు ఎంత అనుకున్నారంటే ఆ విజన్ని 100%
అంటే నేను చదువుతున్నప్పుడు కూడా అంటే ఫస్ట్ మీ నవ్వుకుంటే ఆన్ సెట్లో అది డెఫినెట్గా అది వస్తుందని నేను అనుకున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత సీన్ పేపర్ చూసి నవ్వుకుని ఎంజాయ్ చేస్తూ, అంటే ఒక సినిమా సీరియస్ సినిమాలు చేసినప్పుడు ఒక మైండ్లో ఉంటామండి. అంటే అది మూడ్ అంటారా, లేకపోతే ఆ క్యారెక్టర్లో ఏదో ఆలోచిస్తూ దాని గురించి ఉంటాం. బట్ కామెడీ సినిమా చేసేటప్పుడు చాలా ఫన్ ఉంటుందండి. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. సో అగైన్ మా రాజా గారు చెప్పినట్టు ఈ సినిమా సెప్టెంబర్ 4th పెద్ద హిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా మళ్ళీ రాజా గారితో సినిమా చేస్తున్నాం. అండ్ మా చైతన్య భరద్వాజ్ గారికి మంచి ఇది ఇచ్చారు, మాకు సాంగ్స్ ఇచ్చారండి. అండ్ ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ రామరెడ్డి గారికి, మా చోటా ప్రసాద్ గారికి, అంటే మా సినిమాల్లో అన్ని టైటిల్స్ మారుతుంటాయి కానీ పేర్లు మారవండి. చోటా ప్రసాద్ గారు అండ్ బ్రహ్మకళ్ళి గారు బిన్ కాన్స్టెంట్ నాకు నాంది దగ్గర నుంచి. సో దే లైక్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ఒక ప్యాషన్ తోటి, అంటే మేము కొట్టి చూపించాలి హిట్ 100%. అండ్ కామెడీ సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అప్పటికిప్పుడు కొంచెం కామెడీ మారింది. సో అప్డేటెడ్గా మేము అన్నీ తీసుకుని వస్తున్నాం. అండ్ September 4th డెఫినెట్గా మిమ్మల్ని అందరిని నవ్విస్తాం, ఈ సినిమాతో ఎంటర్టైన్మెంట్ చేస్తాను నేను గ్యారంటీగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లలో రంభ, ఊర్వశి, మేనక అన్న బిరుదులన్నీ ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తారు? రంభ ఎవరు, ఊర్వశి ఎవరు, మేనక ఎవరు? అది మా డైరెక్టర్ గారిని అడగాలండి. మీరు చెప్పండి. యాజ్ ఎ హీరోగా నార్మల్గా అండ్ చాలా వర్క్ చేసిన వాళ్ళు కాదు, మిగతా హీరోయిన్లు అంటే అందరూ అంటే మంచి యాక్టర్సే కదండి. మీ సినిమా టీం కాకుండా మిగతా హీరోయిన్లలో రంభ అని ఎవరిని చెప్పండి అమ్మ, ఎవరన్నా చెప్పండి మీరు. నేను హీరోయిన్ కాదులే కానీ, సో బేసిక్గా సో సమాంత గారు ఉన్నారు, తమన్నా గారు ఉన్నారు, కాజల్ అగర్వాల్ గారు ఉన్నారు. సో ఇలా అందరూ ముగ్గురు, మీరు అన్నట్టు ముగ్గురు అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో వీ హ్యావ్ సారీ, మా రైటర్ పేరు చెప్పటం మర్చిపోయాను, తన గురించి మాట్లాడుతాం. నందుతో నా జర్నీ సామజవర్గమన. మేము ఇంకా సినిమానే స్టార్ట్ చేయలేదు, ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్న రోజుల్లో కెఫే మిలాంజ్లో కూర్చొని వస్తే నాకు సామజవర్గమన కథ చెప్పాడు. ఇతనే ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ రైటరు. దాని తర్వాత బైరోకోనికి రాశాడు. ఎంత బిజీ అయితే మాకు కూడా డేట్లు ఇవ్వట్లేదు. అండ్ ఈ సినిమాకి డైలాగ్స్ రాశాడు. ఒక 2 నెలల క్రితం వచ్చి ఎడిట్లో సినిమా చూసుకున్నాడు, మళ్ళీ ఒక వారం క్రితం వచ్చి చూసుకున్నాడు. మంచి ఆనందంగా ఫోన్ చేశాడు, అన్న మేము రాసినట్టు కథ అద్భుతంగా ఉంది, మంచి బ్లాక్ బస్టర్ కొడుతున్నామని. మళ్ళీ మెరీ మోర్ ఫిలిమ్స్ నీతో వర్క్ చేయాలని కోరుకుంటున్నా తమ్ముడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అటుపక్క నుంచి అల్లరి నరేష్ గారు ఫ్యాన్స్ అందరూ డైలాగ్ అని అడుగుతున్నారు కాబట్టి ఏదైనా కర్ణా సంపేద్దాంరా. ఎస్, సో September 4th మనందరినీ కడుపుబ్బా నవ్వించి చంపేయబోతున్నారనమాట. ఓకే, వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో మా నలుగురు అమ్మాయిలని అండ్ అలానే అల్లరి నరేష్ గారిని, డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ని అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ని కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ స్టే బ్యాక్ హియర్. మా విష్ణుప్రియకు ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అమ్మా. చైర్స్ వేసారా ప్లీజ్. ఇప్పుడే చూశాడు పెళ్లి చూపులు పెళ్లి చూపుల నుంచి వచ్చాడు. కూర్చోండి.
సార్ నరేష్ గారు హాయ్ సార్. హాయ్ సార్. టీజర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. మొన్నటిదాకా మిమ్మల్ని సీరియస్గా చూసినట్టు మళ్ళీ ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ అల్లరిస్తున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఈ టీజర్లో ఒక చిన్న డైలాగ్ ఉంది, కత్తందుకో జానకి అనేసి. అదో మన కృష్ణరాజు గారు చాలా సీరియస్గా చెప్పిన డైలాగ్ ఇందులో మీరు కామెడీగా పెట్టేశారు. ఫ్యాన్స్ ఏమైనా హట్ అవుతారేమో. లేదండి, అది అంటే అది బాగా పాపులర్ డైలాగ్ అండి. అండ్ అది ఆయన చాలా అంటే మీకు వెన్నెల కిషోర్ గారు చాలా సీరియస్గానే చెప్పాడు. మీకు వెన్నెల కిషోర్ చెప్పాడు కాబట్టి కామెడీగా అనిపించింది అంతే. ఎందుకంటే ఈ మధ్య కొన్ని డైలాగ్స్ కొద్దిగా హట్ అవుతున్నట్టు లాస్ట్ వీక్లో కూడా చూసాం మనం. అవును. సో అందుకనే అడుగుతున్నాను. లేదండి, ఇట్స్ నాట్ దీని గురించి కాదండి. ఇది ఎవరిని కించపరచాలని ఉద్దేశపూర్వకంగా అలా చేసింది కాదండి. ఇట్స్ మోర్ లైక్ ఫర్ ఫన్ పర్పస్ అండి, అంతే. అంతే. నరేష్ గారు, మీరు అలాంటి అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ చూస్తుంటారు, ఇంకా దారుణంగా ఉంటాయి. నరేష్ గారు హాయ్ సార్. హాయ్ అండి. సార్ చాలా కాలం తర్వాత యువర్ బ్యాక్ టు మీ హోమ్ గ్రౌండ్ అనమాట. అవునండి సార్. అంటే మీరు చేయలేని కామెడీ సినిమాలు ఎవరో చేసి ఉండరు, బట్ చాలా ఇయర్స్ తర్వాత చేస్తే ఈ గ్యాప్లో కామెడీ అనేది చాలా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పినట్టు సెన్సిటివిటీలు పెరిగిపోయినాయి, లేకపోతే కామెడీలో కూడా ఆర్గానిక్ కామెడీ అంటున్నారు. నవ్వినా సరే తర్వాత బయటకు వచ్చి తిట్టుకునే కామెడీ కూడా ఉంటుంది. అవునండి. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్? అంటే ఏం లేదండి, అంటే నా ఫస్ట్ సినిమా నుంచి మీరు ఎప్పుడు చూసినా కూడానండి, నేను అంటే కితకితల తర్వాత నేను కాన్స్టెంట్గా తీసుకున్నది ఏంటంటే బాడీ షేమింగ్లు ఉండవండి నా సినిమా. నేను ఎవరిని కించపరచనండి, నన్ను నేను కించపరుచుకుంటాను కానీ అవతల వాళ్ళని కించపరచను. సో ఈ సినిమాలో అలాంటి ఏమీ లేదండి. ఇతను హీరో అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి దాంట్లో సినిమా రెఫరెన్స్లు ఉంటాయండి డెఫినెట్గా, అక్కడ ఇక్కడ 1-2 రెఫరెన్స్లు ఉంటాయి కానండి. బట్ అది మీరు సినిమాగా చూసినప్పుడు కనెక్ట్ అవుతారు కానండి. అంటే మీరు డిఫరెంట్ అంటే అదే నేను కట్ చేసి పక్కన పెడితే మీరు చూస్తే ఒక ఎపిసోడ్గా చూస్తే దాన్ని మీరు భూతద్దంలో పెడితే చాలా దొరుకుతాయండి. సో వీ థాట్ చాలా క్లీన్ కామెడీ. అండ్ చాలా నాకు అనిపించేది ఏంటంటేనండి, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎక్కడో తెలియకుండా అన్ని సీరియస్ సినిమాలు ఓటీటీలో వచ్చిన తర్వాత అండి అన్ని మలయాళ సినిమాలు చూడటం మొదలుపెట్టారు, కొంచెం డిటెక్టివ్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాస్ అన్ని. కామెడీ సినిమాకి ఎక్కడో తగ్గిందండి. ఆడియన్స్ కూడా ఏమైపోయారంటే వెయిటింగ్ అండి. అంటే చాలామంది ఫ్యామిలీస్ తోటి మీరు కత్తులతోటి రక్తాలు అంటే అలాంటి హెడ్లు చంపేసుకుని అలాంటి చూడలేరండి, పిల్లల్ని తీసుకెళ్ళి చూడలేరు. సో అలాంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ పిల్లలు వీళ్ళందరూ ఫ్యామిలీస్ రావాలి అంటే ఒక టికెట్ కాదు 4 టికెట్లు తగాలని ఫిక్స్ అయ్యి సో దానికోసం ఆర్గానిక్ కామెడీ చేసాం కానండి, ఎక్కడ వల్గర్గా కానివ్వండి లైన్స్ దాటలేదండి ఎక్కడ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, ఇది మనం పండగ సినిమాలు అయిపోయాక ఒక 2-3 నెలల పాటు ఆల్మోస్ట్ డ్రై పీరియడ్ నడిచింది ఇండస్ట్రీలో. అలా ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు, అది ఇది అని చాలా మాట్లాడుకుందాం మనం, ఏంటి ఫ్యూచర్ అనేది కూడా అర్థం కాకుండా ఉండేది. తర్వాత ఒక 2 నెలల నుంచి ఏంటంటే సినిమా ఒక యావరేజ్ కంటెంట్ వచ్చినా సరే ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు. అప్పుడు ఎందుకు రాలేదా ఎవరికి అర్థం కాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఉంటున్నారు. ఏంటి సార్ అసలు ఎందుకు ఈ షిఫ్ట్ అనుకుంటున్నారు ఆడియన్స్ సడన్గా? ఒక పెద్ద సినిమా పెద్ద రిలీజ్ అనక మీరు అన్నది కరెక్టే, పెద్ద రిలీజ్ దగ్గర నుంచి మారింది. ప్రతి సినిమాకి జనం థియేటర్కి వస్తున్నారు. కరోనా టైము అప్పుడు ఓటీటీ చూశారు, బోరు కొట్టింది, ఓటీటీలో కంటెంట్ తగ్గుతుంది, మళ్ళీ జనం థియేటర్కి అలవాటు పడుతున్నారు. ఒకప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా యావరేజ్ అన్న ప్రతి హీరోకి ఒక కలెక్షన్ ఉండేది, ఫ్లాప్ అన్న ఒక కలెక్షన్ ఉండేది. మధ్యలో అది పోయింది, హిట్ అంటేనే జనం థియేటర్కి వస్తున్నారు. మళ్ళీ ఆ టైం మారింది. థియేటర్లో లాస్ట్ సాటర్డే సండే స్పైడర్ మ్యాన్ ఫుల్, చెన్నై లవ్ స్టోరీ ఫుల్, లేటెస్ట్ సినిమాలు ఫుల్, కొరియన్ కనకరాజు ఫుల్, తర్వాత డీసీ ఫుల్. అంటే ఒక వీకెండ్ శనివారం ఆదివారం 5 సినిమాలు ఫుల్ అయిందండి లాస్ట్ సాటర్డే సండే. ఎనీ థియేటర్ ఫుల్ అయింది అంటే థియేటర్ కలకల్లాడుతున్నట్టే కదా. ఇంక అందరూ జనం థియేటర్కి వచ్చే మూమెంట్లో ఉన్నారు ఓటీటీ కంటే అని నేను అనుకుంటున్నాను. సో డిస్ట్రిబ్యూటర్లో ఒక రకంగా ఎగ్జిబిటర్లు కూడా హ్యాపీగానే ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? ప్రొడ్యూసర్లు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారంటే కంటెంట్ సినిమాలు చేయాలి సార్, అంతే. విష్ణుప్రియ ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. హాయ్ అండి. బుల్లితెర పైన మంచి పాపులర్ అయిపోయారు. ఈ సినిమా పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ రావటమే ఒక గొప్ప బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యాను ఇందాక చెప్పినట్టు. సో టెలివిజన్లో అందరినీ నవ్వుపిచ్చి ఇక్కడ ఇలాంటి సినిమాలో ఈ ఒక మంచి కామెడీ సినిమాలో కూడా యునో నాకు ఒక ప్లేస్ దొరకటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. నా మీద కాదు, నాకేమి పేరు వస్తుంది ఇది అది అని కాకుండా ఈ సినిమా డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్, వెరీ గుడ్. అంటే ఇలాంటి సినిమా జనాల్లోకి వెళ్ళాలి, జనాలు చూడాలి, జనాలు నవ్వాలి అండ్ జనాలు డెఫినెట్లీ నవ్వుతారు. దట్స్ మై ఎక్స్పెక్టేషన్. విష్ణుప్రియ అంటే ఇప్పుడు వివాదాలకి క్యారప్ అడ్రస్ అయిపోతుంది కొన్ని విషయాలల్లో, దానిపైన ఏమంటారు? మనం సినిమా గురించి మాట్లాడదామండి. థ్యాంక్ యూ. ఓకే. నరేష్
హాయ్ శంభో శంభో రిలీజ్ రెస్పాన్సెస్ చూసారా? చూశానండి. సో అసలు రవితేజ గారి కంటే మీ పెర్ఫార్మెన్స్కి మీ రోల్కి ఎక్కువ రిసెప్షన్ వస్తుంది అసలు. అలా అని కాదు, సినిమాకి వచ్చిందండి టోటల్గా. ఎందుకంటే అప్పుడు 16 years ముందు రిలీజ్ అయిన సినిమాకి అదే లవ్. ఇవాళ ప్రతి డైలాగ్కి ఆయన డైలాగ్ కన్నా, నా డైలాగ్ కన్నా, శివబాలాజీ గారి డైలాగ్ కన్నా. నేను ఎందుకు వెళ్ళానంటే నాకు మా పాప చూడలేదండి, అప్పుడు పుట్టలేదు, నేను పెళ్ళి అవ్వలేదు నాకు ఆ మూవీ చేసినప్పుడు. సో మొన్న 1వ తారీఖున రిలీజ్ అయినప్పుడు తను చూసి వెళ్ళాలి థియేటర్ తీసుకెళ్ళు అని. సో ఐ థాట్ ఓకే, తను ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది, తన కోసం వెళ్ళానండి. అండ్ రిసెప్షన్ వచ్చి చాలా, అంటే ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ అండి. రిలీజ్ కదా, ఎంతమంది జనాలు వస్తారు, ప్లస్ అప్పటికి ఇప్పటికి అంటే అప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ 30-40s ఉంటారు కదండి. సో బట్ అయినా కూడా ఐ సీ లాట్ ఆఫ్ టీనేజర్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ పాజిటివ్ రెస్పాన్స్ చూసి వెరీ హ్యాపీ. కాకపోతే ఆ సినిమాలో మీ కామెడీ టైమింగ్ అంటే మీ ఇంటెన్స్ యాక్టింగ్కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది దానికి. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ జానరా షిఫ్ట్, ఇప్పుడు మళ్ళీ యువర్ బ్యాక్ టు కామెడీ కదా, సో మళ్ళీ ఏమన్నా చేంజ్ ఆఫ్ మైండ్ ఉండిందా ఆ రెస్పాన్స్ తర్వాత? అలాంటివి ఏమీ లేదండి, ఇది సినిమా పెట్టే కదండి. అంటే ఏ సినిమా పెట్టే ఆ సినిమా క్యారెక్టర్, గమ్యం అంటే గమ్యం, లేకపోతే శంభో శివ శంభో, శంభో శివ శంభో, మహర్షి అయితే మహర్షి, క్యారెక్టర్ తగ్గట్టు చేయాలండి. సో అసలు యాక్టర్గా నాకు అంటే ఒకప్పుడు ఏమైపోయిందంటే వరుసగా 50 సినిమాలు కామెడీ చేయటం వల్ల కామెడీ తప్పేది ఇంకొకటి చేయడు అన్నది వచ్చేసిందండి. సో ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఒక యాక్టర్కి ఏముంటుందంటే ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాలి, అంటే ఆల్ బాక్సెస్ టిక్ చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. సో నాంది హిట్ హ్యాపెండ్ అండి, దాని తర్వాత కొన్ని సీరియస్ సినిమాలు హ్యాపెండ్, అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ రైట్ అంటే కామెడీ కాంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నానండి. సో నేను చెప్పాను కదా, చాలా కథలు విన్నాను, అంటే అన్నీ నాకు ఎక్కడో నేను చేసినాయో, లేకపోతే నా స్పూఫుల మీదో, లేకపోతే ఇంకోటో అలాంటివి వస్తున్నాయండి, మీమ్స్ మీద పెట్టో. సో విచ్ ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్ కైండ్ ఆఫ్ కామెడీ. నాకంటూ ఒక ఆర్గానిక్ కామెడీ ఉంది, సో నా స్టైల్ ఆఫ్ కామెడీ చేయాలి. బట్ అది ఇప్పుడున్న ఆడియన్స్కి అర్థమయ్యేలాగా, వాళ్ళ సెన్సిబిలిటీస్కి, వాళ్ళు మీరు అన్నట్టు చాలా ఇప్పుడు కామెడీని చాలా సెన్సిటివ్గా చూస్తున్నారు. సో ప్రతిదీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. అండ్ నాకు ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీని మళ్ళీ థియేటర్కి తీసుకురావాలి అంటే దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే కామెడీ అండి. సో అండ్ ఇప్పుడు లక్కీగా ఏంటంటే కామెడీ సినిమాలు కూడా బాగా అంటే మీరు హిందీ సినిమాలు చూసుకున్నా కూడా ధమాల్ లాంటి సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసి, భూత్ బంగ్లా కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా మళ్ళీ కామెడీకి తెలియకుండా ఒక రిసెప్షన్ వచ్చిందండి. సో ఐమ్ very welcoming change, and I'm looking forward for more characters like this and that also. ఆల్కహాల్ పరిస్థితి సార్ అది ఈ సినిమా తర్వాత రిలీజ్ అవుతుందండి. ఓకే, ఎందుకంటే అది యాక్చువల్గా డిలేడ్, అది లేదండి వాళ్ళలో పెట్టారా? లేదండి, వాళ్ళ సినిమాలు ఉన్నాయి కదండి, విశ్వనాథన్ సన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ ఎపిక్ అన్నీ ఉన్నాయి కదండి, వాళ్ళు ప్లానింగ్ పెట్టి దాన్ని బట్టి మన తర్వాత సినిమా వస్తుంది. నరేష్ గారు హాయ్ అండి. రాజేష్ గారు చెప్పండి. సార్, ఇది మీ నాన్నగారితో సినిమాలు చేసినప్పుడు అంటే విలేజ్ ఎంటర్టైనర్స్ ఎక్కువ చేశారు కాంబినేషన్లో. సో ఆ సందడిగా మీరు ఇందాక అన్నట్టు ఆర్టిస్టులు కానీ, ఆ పల్లెటూరు వాతావరణం కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ అది ఉండేది. మధ్యలో ఇప్పుడు మీరు కొంచెం సీరియస్ జోన్లోకి వెళ్ళారు. మళ్ళీ ఈ సినిమా చూసినప్పుడు ఆ డేస్ ఏమైనా గుర్తొచ్చినాయి సార్, నాన్నగారితో చేసిన బెండ్ అప్పారావు కానీ ఆ సినిమాలు? అదే చెప్పాను కదండి, నాకు 2వ రోజు 3వ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాడండి, ఇలాగ అన్న నాన్నగారు సెట్ లాగా ఉందన్న. ఎందుకంటే అంతమంది కమెడియన్స్ ఉన్నారంటే, ప్లస్ అందరూ నవ్వుకుంటున్నాడు, అంటే సీన్ పేపర్లో ఉన్న విషయం ఉంది, సో అందరు నవ్వుకుంటున్నారు. అండ్ కామెడీ సినిమాకి మనకు పెద్ద టెన్షన్స్ ఉండవు కదండి, పెద్ద రోపులు కట్టి ఫైట్లు లాగేసి అలాంటి రిస్క్ షాట్లే ఉండవు. సో మోర్ ఆఫ్ వెళ్తాం, ఫన్గా మనం యాక్ట్ చేయటం, బయటకు వచ్చిన తర్వాత అదే ఫన్ పెద్ద నరేష్ గారితో, వెన్నెల కిషోర్ గారితో, శ్రీనివాస్ రెడ్డి గారితో కంటిన్యూ అవుతుంది. కాబట్టి మోర్ ఫన్నీ, అంటే వర్క్ మాత్రం చాలా సీరియస్గా చేసామండి, బట్ మిగతా టైంలో అంతా చాలా రిలాక్స్డ్గా అండ్ అంటే చాలా రోజుల తర్వాత నాకు కొంచెం ఫ్రెష్గా అనిపించిందండి. ఎందుకంటే ప్రాబ్లీ నేను సీరియస్ సినిమాలు చేసి వచ్చాను కాబట్టి కామెడీ చేసినప్పుడు నాకు చాలా లైట్ హార్టెడ్గా ఫీల్ అయ్యానండి. రాజేష్ గారు హాయ్ సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్లు అంటే ఒక సినిమా తర్వాత ఒకటి చేసే ప్లానింగ్లోనే ఉన్నారు బేసిక్గా. మీరు చూస్తే ఏమో 2-3 సినిమాలు ఒకే టైంలో 3 సినిమాలు షూటింగ్లు ఒకేసారి చేస్తున్నారు, రిలీజ్లు కూడా బ్యాక్ టు బ్యాక్ ఉంటున్నాయి. ఏంటి, ఎలా ప్లాన్ చేస్తున్నారు అసలు? ప్లానింగ్ ఏం లేదండి, ఒక కథ చేస్తుంటే ఇంకొక కథ వచ్చింది, నచ్చింది, అలా వెళ్తా ఉన్నాయి 3 అంతే. ఇప్పుడు అయిపోయినాయి, ఈ సినిమా రిలీజ్కి వచ్చింది, ఇంకోటి 70% షూటింగ్ అయింది, ఇంకోటి పోస్ట్ జరుగుతుంది, నెక్స్ట్ సినిమా త్వరలో అనౌన్స్ చేస్తారు. నరేష్ గారు మీరు ఒక 15 years బ్యాక్ అలా ఒక సినిమా చేసి 12 to 13 years అవుతుంది, యముడుకు మొగుడు అని ఒక సినిమా చేశారు. సో అది కూడా ఇదే టైప్ ఆఫ్ జానర్లో ఉంటుంది. సో ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎంత డిఫరెంట్గా ఉంటుంది, అండ్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ సినిమాలో నేను ఎమ్మలోకానికి వెళ్ళలేదండి, ఎమ్మడే కిందకి దిగి వస్తాడు. అండ్ ఇట్స్ మోర్ లైక్ అంటే మనకి ఐ థింక్ మన తెలుగు తమిళ్ వాళ్ళకి, మన సౌత్లోనే ఎక్కువ ఉంది అనుకుంటండి. మనకి నార్త్లో ఎప్పుడు నేను ఎముడు సినిమాలు చూడలేదు, వాళ్ళ స్వర్గాల గురించి వాటి గురించి తీరు. మనకి ఎప్పుడైనా ఎముడు గురించి కానివ్వండి, ఫన్ ఫిల్మ్స్ నా చిరంజీవి గారు చేసిన సినిమాలు ఏమి ఉండొచ్చండి, ఎముడుకు మూడు కాడి నుంచి మొన్న నేను చేసిన ఎముడుకు మూడు వరకు చాలా ఫన్ ఫిల్మ్స్ వచ్చినాయండి. సో దిస్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్, అంటే ఇప్పటి వరకు మనం ఎంతసేపు ఎముడు మీద కామెడీ చేసి
చేసాం. సో రంభా, ఊర్వశి, మేనక అన్నది ఒక అందరికీ తెలిసిన క్యారెక్టర్స్. సో వాళ్ళ మీద వాళ్ళు వస్తే ఒక లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అండ్ వాడేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అన్నది మీరు దట్ విల్ బి మోర్ ఫన్ అండి, మీరు చూస్తే తెలుస్తుంది. విష్ణుప్రియ గారు. నమస్కారం అండి. నమస్కారం. నార్మల్గా మీకు 3 రకాల ఆడియన్స్ ఉన్నారు. సో 1 సినిమా ఆడియన్స్, 2 టెలివిజన్ ఆడియన్స్, 3 ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్. మీకు ఈ 3 ఆడియన్స్లో ఎవరు బాగా ఇష్టం? ఆడియన్స్ అంటే ఇష్టం అండి. అదే ఆడియన్స్ అంటే మీకు ఇన్స్టాలో టీవీలో కంటే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు. మిమ్మల్ని చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా ఉంటారు. సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు మీరు ట్రెండ్ కదా ఇండియాలో, అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండే మీరు అడిగిన క్వశ్చన్కి ఒక ఆర్టిస్ట్కి ఆడియన్స్ అనేవాళ్ళు ఉండి వాళ్ళ కళని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటే అదే అదృష్టం. సో నాకు అన్ని రకాల ఆడియన్స్ వాళ్ళ లవ్ దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఊర్వశి క్యారెక్టర్ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అండ్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆడియన్స్కి రంభా, ఊర్వశి, మేనక ముగ్గురు డివైన్ క్యారెక్టర్స్ బాగానే కనెక్ట్ అవుతారు, డివైన్గా అండ్ చాలా ఫన్గా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ నాకైతే చాలా ఫన్నీ, ఎందుకంటే ఆయన చాలా ఇన్నసెంట్ అండ్ వెరీ కామ్. నవ్వొచ్చినా లోపల లోపల నవ్వుకుంటూ ఉంటారు. సో ఫర్ మీ దట్స్ ఎక్స్ట్రీమ్లీ హిలేరియస్ అనమాట. సో శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్ద నరేష్ గారు, అల్లరి నరేష్ గారు వీళ్ళందరూ ఉండి మేము ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మేక్స్ థింగ్స్ వెరీ వెరీ ఫనీ. సో నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశా. జస్ట్ కొంచెం అమ్మాయిలాగా కొంచెం డివైన్ లేడీ లాగా ఉండడం కొంచెం కష్టం అనిపించింది, బట్ డైరెక్టర్ గారు బ్రాట్ దట్ అవుట్ ఆఫ్ మీ. యా. నరేష్ గారు సార్, టీజర్ చాలా బాగుంది. అండ్ టీజర్లో ఒక డైలాగ్ ఉంది, రేపు రంబొచ్చాక మనం చేసే అరాచకానికి రాజమండ్రి ఏమైపోతుందని. బట్ టీజర్ చూసిన తర్వాత ఒక సరైన స్క్రిప్ట్ పడితే నరేష్ గారు చేసే కామెడీకి బాక్స్ ఆఫీస్ ఏమైపోతుంది అనిపించింది. సో ఎనీవే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అంటే ఇన్నాళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చేసే మీరు, అంటే కామెడీని కొంచెం పక్కన పెట్టి మళ్ళీ కామెడీ జోన్లోకి వచ్చేసరికి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం కానీ లేకపోతే మీకు అనిపించడం కానీ ఏమైనా అయిందా, నేను ఇన్నాళ్ళు ఏం మిస్ అయ్యాను అని చెప్పేసి? లేదండి, డెఫినెట్గా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే నేను ఎంత సీరియస్ సినిమాలు చేసినా అసలు యాక్టర్గా మంచి పేరు వచ్చినా కూడా ఇప్పుడు బయటకు వెళ్ళినా కూడా సుడిగాడు బాగుందండి, మీ బెండప్పర బాగుందండి, మీ అదే పాత గమ్యంలో మీ బామ్మ తాగుతా నీ కాఫీ తాగుతా ఆ సీన్ బాగుందండి. సో ఇలాగ ఎక్కువ మంది, ఎందుకంటే చాలామంది నాకు అంటే ఎస్పెషలీ లేడీస్ అండి, వాళ్ళు వచ్చి సార్ మీరు అలా సీరియస్ సినిమాలు అంటే అందరూ సీరియస్ సినిమాలు చేస్తున్నారు, మీరు మళ్ళీ సీరియస్కి వెళ్ళిపోయారు, ఎందుకంటే కామెడీ చేయండి సార్, మీ సినిమాలు 2 గంటలు హ్యాపీగా నవ్వుకుంటామని. సో డెఫినెట్గా నాకు అర్థమైందండి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ అంటే నన్ను యాజ్ అన్ యాక్టర్గా చూస్తున్నారు కానీ బట్ మోర్ వాళ్ళు వెయిటింగ్ నా దగ్గర నుంచి ఎక్కువ కోరుకునేది మాత్రం కామెడీ అని. సో అది అర్థమైంది. సో నవ్ ఐ విల్ బ్యాలెన్స్ అండి, అందుకు నేను సీరియస్ సినిమాలు వదిలేస్తానని చెప్పట్లేదు, సీరియస్ సినిమాలు అండ్ కామెడీ సినిమాలు 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తానండి. చంద్ర, డైరెక్టర్ చంద్ర అమ్మా. సో అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఆర్టిస్ట్ ఒక జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ మేక్ షిఫ్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో హౌ యూ ఆ మేక్ షిఫ్ట్ నరేష్ గారి దగ్గర నుంచి ఏ రకంగా వచ్చింది, దాన్ని తొందరగానే అడ్జస్ట్ అయిపోయాను? ఏం లేదు, ఫస్ట్ ఏమో విపరీతంగా కామెడీ సినిమాలు చేస్తాం, అంటే 10 సంవత్సరాలు అయిందని కామెడీ మర్చిపోయానుకున్నారు ఏంటి? అంటే జనరల్ ఏంటంటే ఒక సీరియస్ జోన్ మూవీస్ చేస్తున్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ అలాగ మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. అండ్ దట్టు యూ డెలివర్డ్ అన్నీ ఈ మధ్యకాలంలో వచ్చినాయి అన్నీ కూడా సీరియస్ జోనర్లోనే ఉన్నాయి కాబట్టి సో చిన్న మేక్ షిఫ్ట్ అయితే ఉంటుంది కదా అని చెప్పాలి. ఏం లేదు, ఫస్ట్ క్యారవాన్కి వెళ్తా సీన్ అంటే ఆయన ఎందుకు నువ్వు వస్తున్నావు నాకు తెలుసు కదా పంపించా కదా అంటారు. ఫస్ట్ వెళ్తా చాలా కంపోజ్డ్గా చెప్పండి అంటారు, అక్కడికి వచ్చి కామెడీ ఏమో రచ్చ లేచిపోద్ది, అసలు మామూలుగా ఉండదు. కానీ ఆయన చాలా సీరియస్గా ఉంటారు. నేను ముందు ఆయన కలవక ముందు ఏంటంటే విపరీతమైన కామెడీ ఉంటుందని, కాకపోతే ఆయన చెప్పండి అంటారు, సార్ ఇది అది ఓకే అండి అయిపోయిందండి, షార్ట్ అవుద్ది మళ్ళీ నార్మల్ జస్ట్ అట్లా ఉండి అట్లా మళ్ళీ రెడీ సార్ అంటే మొత్తం అందరూ సెట్ నవ్వుతారు. అసలు ఆ వేరియేషన్ షాకే చూసేవాడిని. ఒకసారి సార్ కొంచెం ఇట్లా రావాలంటే సింగిల్ షాటు 2 పేజీల డైలాగ్ మొత్తం చెప్పేశారు. ఏంటి సార్ అసలు ఇరగొడేశారు, ఆ సైడ్ నుంచి ఇలా పక్కకు రావాలి చెప్దాం అనుకుంటున్నాను. తమ్ముడు 67 రా అని చెప్పి తమ్ముడు అనలేదు, అదే రా అనలేదు. నా ఉద్దేశం, మా రిలేషన్ అట్లాగే ఉంటుంది, చాలా క్లోజ్గా వెళ్తా.
67 తెలిసిపోద్ది అన్నారు. అది ఆయనతో అట్లా ఉంటుంది. ఆ షిఫ్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అసలు ఇంపాసిబుల్ అది. ఇందుకు యాక్ట్ చేయడం కూడా కష్టం అండి, ఎందుకు ఖర్చు చెప్పడు ఆయన, చూస్తుంటాడు మానిటర్ పెట్టుకుని. అని ఇంకొంచెం ఎక్స్ట్రాక్ట్ చేద్దామన్నా, ఏమైనా వస్తుందేమో అది కూడా వాడేద్దామని ఒక చిన్న దురాశ అంతే. అది ఆ దురాశ ఉండొచ్చు, కానీ అది కట్ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు కూడా ఖర్చు చెప్పడు. ఇంకేం చేయమంటారు సార్, అయిపోయింది డైలాగ్, ఆ సీన్ అయిపోద్ది, రెండో సీన్ కూడా వెళ్ళిపోతుంటాం. సో బట్ వెరీ హ్యాపీ అండి. అంటే బేసిక్గా నాకేంటంటే మీ ఇద్దరు బాగా సింక్ అయ్యాం. ఎస్పెషలీ నేను నాన్నగారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చేశాను కాబట్టి కంటిన్యూటీలు ఇవన్నీ మీ ఇద్దరం బాగానే. ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు సార్ ఇంటి ముందు ఈవీ సార్ కోసం నిలబడేవాడిని. అప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఉండేవారు. చెప్పాను ఆయనకి, సార్ నా ఫస్ట్ జర్నీ మీ నుంచే స్టార్ట్ అయింది అని. ఓకే, కంగ్రాచులేషన్స్. టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సురభి గారు. థ్యాంక్ యూ. హాయ్. యాక్చువల్లీ ఇందాక నుంచి శ్రవంతి గారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కల్లా ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ అని చెప్పడం జరిగింది. ఈ పర్టికులర్ స్టోరీతో రావడానికి వాట్ ఈస్ ద రీజన్ అండ్ వై దిస్ గ్యాప్ అంటే వాట్ యూ విల్ సే? I didn't plan to take a gap as such because Sashi Tarvata I was doing films in other languages. Kannada lo movie chesanu, tarvata Tamil lo movie chesanu, tarvata I signed Vishwambara. So I just went with the flow. After that I met Rajesh Garu, Chandra Mohan Garu. They called me to the office. I heard the script, and what attracted me to this story is the energy of the storyline, and such a beautiful story, such a beautiful character Sir has written. So I think this opportunity has been a blessing, like I said before. And first time working with Allari Naresh Garu, it's been a wonderful experience because it's the first time I'm sharing screen space with him. So yeah, wonderful experience. Yeah, thank you so much. Naresh Garu. సార్ ఓన్లీ అంటే మేనకమాల వేశారు, రంభా ఊర్వశి ఫీల్ అవరా అసలు? అవి కూడా ఉన్నాయండి, అంటే అన్ని చూపించలేం కదా సార్. అప్పట్లో అనేవారు మీరు కామెడీ సినిమాలు చేస్తే కామెడీ ఒకటేనా వేరే చేయరా అనేవారు. ఇప్పుడు సరే ఆ జానర్ పక్కన పెట్టి ఇంకో ట్రై చేస్తుంటే మళ్ళీ కామెడీ మూవీ ఎప్పుడు అని అడుగుతున్నారు. రెండింటిని ఎలా తీసుకునేవారు ప్రజెంట్? అలా ఏం లేదండి, అంటే డెఫినెట్గా ఎప్పుడు ఒకటి ఎక్కువ చేస్తే ఆపోజిట్గా అడుగుతారు. సో వరుసగా కామెడీలు చేసినప్పుడు సీరియస్ సినిమాలు చేయరా అన్నారు. అండ్ మధ్య మధ్యన సీరియస్లు చేశానండి. అప్పటికి నేను లాంటి సినిమాలు చేశాను, గమ్యం లాంటి సినిమాలు చేశాను. కానీ ఎక్కువ డామినెన్స్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్స్ రావటం వల్ల ఇది ఎక్కడో దవ్వలేదండి. దాని తర్వాత నాంది తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సీరియస్ అగైన్, అందరూ సీరియస్ కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పటివరకు ఇంత బాగా నవ్విస్తారు, ఇలా ఏడిపిస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. బట్ దాని తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమైందంటే ఆడియన్స్, మీరు ఇందాక చెప్పాను కదండి, నా ఓటీటీ చూసి కానివ్వండి, దే గాట్ బోర్డ్ అండి, అంటే బోర్డ్ ఆఫ్ సీయింగ్ ద డార్క్ ఫిల్మ్స్. సో వాళ్ళేంటి లైట్ హార్ట్, అంటే మనకు వాళ్ళందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉంటాయండి. ఆ టెన్షన్స్ మర్చిపోదని సినిమాకి వస్తారు కానీ వాళ్ళు కొత్త టెన్షన్ మనం ఇవ్వకూడదు. సో అది నాకు అర్థమైందండి. సో అయితే ఓకే, నవ్ ద ఆడియన్స్ ఆర్ రైట్ స్పేస్ ఫర్ కామెడీ అండ్ దే లైక్ ఈగర్లీ లుకింగ్ ఫర్ కామెడీ. అంటే మీరు అదే చెప్పాను కదండి, ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసుకున్న కొరియన్ కనకరాజు గారు కానివ్వండి, కామెడీ సినిమాలు అయితే బాగా, అంటే ఆడియన్స్ వాచింగ్ విత్ ద ఫ్యామిలీస్ అండి. సో ఇట్స్ వెరీ గుడ్ చేంజ్. అంటే నాకు నేను అంటే అస్ అన్ యాక్టర్గా మేము ఇదివరకు ఈవీ సినిమా బ్యానర్లో ప్రొడ్యూసర్గా కూడా చేసాం. అండ్ ఇందాక రాజా గారు అన్నట్టండి, నా థియేటర్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఓడిసీ కానివ్వండి, మొన్న వచ్చిన డీసీ కానీ మన డీసీ కానివ్వండి, లేకపోతే ఎన్ని చాలా మళ్ళీ అన్ని ఫుల్స్ అవుతున్నాయి చాలా రోజుల తర్వాత. డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ అందరూ బాగున్నారంటే ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్ అండి. అంటే మాకేమవుతుందంటే డెఫినెట్గా అలా సినిమాలు బాగుంటేనండి ఇంకా రాజా గారు అంటే 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారు, ఇంకో 10 సినిమాలు చేస్తారు. సో దిస్ ఇస్ హౌ ద ఇండస్ట్రీ సర్వైవ్ అండి. సో డెఫినెట్గా ఐ థింక్ ఇట్స్ రైట్ టైం ఇలాంటి సినిమా వచ్చి జనాలకి బాగా అట్రాక్ట్ అవుతుంది అనుకున్నాను. చైతన్య భారద్వాజ్ గారు. సో మీ రాజేష్ దండే గారు, మీరు ఇద్దరు కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్. ప్రీవియస్గా కూడా ఒక మంచి హిట్ వచ్చింది. సో ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? అండ్ ఇప్పుడు ఎక్కువ ఆడియన్స్ ఓఎస్టీ మీద ఇది పెడుతున్నారు దృష్టి, ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ ఓఎస్టీ ట్రాక్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఈ సినిమాకి ఎంతవరకు బ్లెండ్ చేశారు? ఇది డెఫినెట్లీ
ఆఫ్టర్ కేరాంప్ డైరెక్ట్గా ఇంకొక కామెడీ మూవీ రావడం, దాని నుంచి డిఫరెంట్గా ఎలా కొట్టాలని అయితే చాలా డీప్గానే అనలైజ్ చేసుకున్నాం. బట్ కానీ ఒకటే ఏంటంటే చంద్రమోహన్ గారు చాలా క్లారిటీగా సబ్జెక్ట్లో ఈ కైండ్ ఆఫ్ కలర్ ఉండాలి, మ్యూజిక్ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ డీటెయిలింగ్ చెప్పారు చాలా డీటెయిల్గా, చాలా ఇష్టం. ఇంకొకటి ఏంటంటే నేను బ్లెస్డ్గా ఎప్పుడు ఫీల్ అయ్యేది, నేను ఎప్పుడు వర్క్ ఏమైనా చేస్తున్నప్పుడు డైరెక్టర్ కానీ ఆ డైరెక్టర్ మెయిన్గా క్రియేటివ్ సైడ్లో ఆలోచిస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఆరాతో ఒక కంపోజర్ మీద కాన్ఫిడెన్స్తో వస్తారు. వచ్చినప్పుడు అది ఒక సగం స్ట్రెంత్ వస్తుంది. రెండోది టేస్ట్ ఉండాలి. డైరెక్టర్కి టేస్ట్ చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ అనేది ఎలా అయినా ఒక డైరెక్టర్ టేస్ట్ బట్టి డిఫైన్ అయి ఉంటుంది. సో అది డెఫినెట్లీ సపోర్ట్ చేసింది. అండ్ రాజేష్ గారు యాక్చువల్లీ చాలా ఎంకరేజింగ్. అసలు రెండోది ఇది ఫన్ మూవీ అవ్వడం వెరీ ఎగ్జైటింగ్. అసలు ఇది కూడా షార్ట్గా అదే కలర్ నుండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, కానీ మ్యూజిక్ డెఫినెట్లీ కొత్త కలర్ వస్తుంది. ఓకే, ప్రిషా గారు, మీరు బడ్డీ అండ్ స్పై తర్వాత గులాబో సితాబో ఇలా కొన్ని సినిమాల్లో చూసాం. That is misinformation. I was not in Gulabo Sitabo, but స్పైలో చేశారు కదా. Spylo I was there. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. సో ఎలా ఆపర్చునిటీ వచ్చింది? హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? So how did I got this opportunity? Well, I happened to meet Prashad Garu, our editors, and he saw me while during buddy time, and that's when he introduced me to Hasya movies. So that's how I got it, and I'm very grateful for that. నరేష్ గారు సార్, ఇక్కడ సార్ అదే మీ కామెడీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సార్, అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ. అలాంటిది మధ్యలో మళ్ళీ సీరియస్ మూవీస్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కామెడీ మూవీ చేస్తున్నారు కాబట్టి ఏమైనా తేడా గమనించారా సార్ మీలో? అంటే మళ్ళీ కామెడీ ఏమైనా కష్టం ఏమైనా అనిపించిందా మీకు? దాని గురించి ఏమైనా హోంవర్క్ ఏమైనా చేశారా? లేదండి, అలా ఏమీ అనిపించలేదండి. ఎందుకంటే సీన్ బట్టే కదండి వెళ్ళిపోతాం. సో అంటే ఫస్ట్ టైం చేస్తే ప్రాబ్లం, కానీ నేను ఆల్రెడీ ఎప్పుడు కామెడీ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ లైక్ మన హోమ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడినంత ఈజీగా ఉంది నాకు. అంటే అప్పటి కామెడీకి ఇప్పుడు కామెడీకి ఏమైనా తేడా గమనించారు? చేంజ్ వచ్చిందండి, అదే చెప్తున్నాను కదండి. అప్పుడు కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉండేవారండి. ఇప్పుడు అంతా ప్రతిదీ కొంచెం అంటే వీఆర్ నాట్ సపోజ్ టు మాక్ పీపుల్, వీఆర్ నాట్ సపోజ్ టు అంటే దాన్ని ఏమంటారు, ఒకళ్ళ మీద బాడీ షేమింగ్ చేయకూడదు, ఒకళ్ళని కించపరచకూడదు, ఒక కాస్ట్ని కించపరచకూడదు, ఇలాంటివి చాలా వచ్చినాయండి. సో అంటే కొంచెం థిన్ లైన్గా ఉంటుందండి కామెడీ అన్నది. సో దాన్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలండి, అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో Thank మచ్ you. టు ఆల్ ద Thank you. మీడియా. Thank థ్యాంక్ you, యూ సో మచ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ రంభా, ఉర్వశి, మేనక. సో ఇవాళ మా ఎన్టీవీ ఫనీ గారి బర్త్డే. సో మా రంభా, ఉర్వశి, మేనక టీంతో చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్. ఎస్, కేక్ తెచ్చేయండి అమ్మా. ఫనీ గారు అండ్ శ్రవంతి గారు, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ హోస్టింగ్ దిస్ బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. ఎస్, సో మా ఫనీ గారికి హ్యాపీ హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఉన్నాం. సో టీమ్ రంభా, ఉర్వశి, మేనక అండ్ మా మీడియా అందరి తరఫున మా ఫనీ గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాం.